అధ్యాయం 12వ వాక్యం. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమను తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టులుగా ఉన్నారు. చాలు. చదవబడిన వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరిచి హెచ్చరించి సరిచేసి సరిదిద్దునుగాక. చదువుకున్న వాక్య భాగంలో ఈ యూదా పత్రిక మొదటి అధ్యాయం 12వ వాక్యంలో ఇలా విధంగా రాయబడింది: వీరు నిర్భయంగా మీతో సుభోజనము చేయుచు తమ్మును తామే నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులో దొంగ మెట్టులుగా ఉన్నారు. ఈ వచనంలో చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. అయితే ఒక్క మాట ఈ ఉదయకాలం మీకు తెలియచేస్తాను. నిర్భయముగా నివసించేవారు, బ్రాకెట్లో ఏ భయము లేనివారుగా ఉంటున్నారు. యూదా ఏమని మాట్లాడుతున్నాడంటే, ప్రస్తుత కాలం సమాజం, సంఘ పరిస్థితులు, విశ్వాసుల యొక్క స్థితిగతులు, ప్రజల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అంటున్నాడంటే, వీరు నిర్భయముగా నివసించుచు. నిజంగా చాలామందిలో నిర్భయంగా ఉంటున్నారు, ఏ భయము లేని వారిగా ఉంటున్నారు. నేటి క్రైస్తవ సంఘాలు, ఆత్మీయులు, లేకపోతే ఆధ్యాత్మికమైన విలువలు కలిగిన విశ్వాసుల కుటుంబాలు ఏ మాత్రం కొంచెం కూడా భయము లేకుండా సుభోజనం చేస్తున్నారంట, తమను తాము పోషించుకుంటున్నారట, ప్రేమ విందులో దొంగ మెట్టులు కలిగిన వారిగా ఉంటున్నారట. యూదా ఆ మాటలు వర్ణిస్తూ సంఘానికి ఒక హెచ్చరిక. యూదా పత్రిక అంతా మనం చదువుతూ ఉంటుంటే ప్రతి వర్డు, ప్రతి పదం కూడా ఏదో ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నారు. సంఘం ఇలా ఉండకూడదు, విశ్వాసులు ఇలా ఉండకూడదు, ప్రజలు ఇలా ఉండకూడదు, ప్రభువు రాకడ కొరకు సిద్ధపడవలసిన సంఘము ఇలా ఉండకూడదని ప్రతి పదంలో ఏదో ఒక హెచ్చరిక కనబడుతూనే ఉంది. మీరు ప్రారంభం నుంచి చదువుకుంటా వచ్చాం కదా, ఇంచుమించు ఒక 11 వచనాలు మనం ధ్యానిస్తూ వచ్చాం. భక్తిహీనుల గురించి మాట్లాడాడు యోధా. భక్తిహీనుల యొక్క రకాల గురించి మాట్లాడు. భక్తిహీనుల్లో కొంతమంది రకరకాలుగా ఉన్నారు. కొందరు రహస్యంగా జ్వరబడుతూ ఉన్నారు, కొంతమంది ఏమో ఈ విధంగా ఉన్నారు, దుర్బాధలు తీసుకొస్తూ ఉన్నారు, కొంతమంది ఏమో ఇదిగో ఇలా ఉన్నారని అందరి గురించి వివరాలన్నీ చెప్పుకుంటా వచ్చాడు యోధా. సొదొమ ప్రజల గురించి మాట్లాడాడు, ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడాడు, వ్యక్తుల గురించి మాట్లాడారు, కయీను మార్గం గురించి విన్నాం. ఆ తర్వాత బిలాము త్రోవ తప్పిపోయిన మార్గాన్ని గురించి చెప్పారు, కోరాహు చేసిన తిరస్కారం. ఈ విధంగా అందరి గురించి చెప్పుకుంటా వస్తూ ఇక్కడ అంటున్నారు, వీరు నిర్భయంగా నివసించుచు. నిజమే, చాలామందికి ఈ రోజుల దైవ భయం లేకుండానే నిర్భయంగా నివసిస్తూ ఉన్నారండి. వాళ్ళకి ఏమాత్రం కొంచెం కూడా భయం లేని వాళ్ళుగా ఉంటా ఉన్నారు. ప్రస్తుత కాలం సంఘం యొక్క స్థితి, ప్రజల యొక్క దుస్థితి గమనిస్తూ ఉంటుంటే కొంచెం కూడా భయం లేని ప్రజలుగా కనబడతా ఉన్నారు. అయ్యో, ప్రభు రాకడ దినములు సమీపమై ఉన్నాయి, సంఘము ప్రభు రాజ్యము కొరకే, రాకడ కొరకే సిద్ధపరచబడాలి కదా. అయ్యో, ఇవాళ ఆదివారం కదా, ఆరాధనకి వెళ్ళాలి కదా, అయ్యో ఇక్కడ మీటింగ్ జరుగుతుంది కదా, పార్టిసిపేట్ చేయాలి కదా, నియమించిన కూడికలు కదా, ఇక్కడ సువార్త కూడిక జరుగుతుంది కదా, ఇక్కడ దేవుని పని జరుగుతుంది కదా. కొంచెం కూడా ప్రజల్లో ఏమాత్రం వాళ్ళకి పట్టనట్టుగానే ప్రజలు ఉంటా ఉన్నారు. కొంచెం కూడా భయం లేని ప్రజలుగా ఉన్నారు. నిర్భయంగా అంటే భయం లేనివారు అని. ఏమాత్రం కూడా కొంచెం కూడా భయం లేని వారిగా ప్రజలు ఉంటా ఉన్నారు. ఈ రోజుల్లో చూడండి, భక్తి అన్నా భయం లేదు, తల్లన్నా భయం లేదు, తండ్రి అన్నా భయం లేదు, అక్కన్నా భయం లేదు, అన్నయ్య అన్నా భయం లేదు, మావయ్య అన్నా భయం లేదు, కుటుంబంలో యజమాని భర్త అన్న భయం లేదు, భార్య అన్న. ఈ విధంగా ఎవరి భయం లేకుండానే ప్రజలు నా ఇష్టం అన్నట్లుగా జీవిస్తూ ఉన్నారు. భోజనం మానేస్తున్నారా? లేదు, సుభోజనం చేస్తూ ఉన్నారంట. ఏ పని చేయట్లేదు, ఖాళీగానే ఉంటున్నారు, దైవ భయం ఏమీ లేకుండా ఉంటున్నారు, విచ్చలవిడిగా ఉంటున్నారు, భోజనం మాత్రం చేస్తూ ఉన్నారంట. వాడు
చాలామందిని చూడండి, ఎవరి మాట వినరు వాళ్ళు. నువ్వేందయ్యా చెప్పేది అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. నువ్వు చెప్తే వినాలా మేము అని. ఇటు తల్లికి గౌరవం చూపట్లేదు, తండ్రికి గౌరవం చూపించట్లేదు, దైవజనులన్నా గౌరవం లేదు, విశ్వాసులన్నా వీళ్ళు పెద్దోళ్ళు వాళ్ళ వయసుకి తగినట్లయినా వాళ్ళని గౌరవించాలి కదా, కొంచెం కూడా ప్రజల్లో ఉండటం లేదు. అదే యోధా పత్రికలో ఆ మాటలే చెప్తా ఉంది. ప్రస్తుతం సమాజం ట్రెండ్ ఎలా ఉందో ఆ విషయాలు దైవ వాక్యం ద్వారా ప్రజలతో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రజెంట్ ప్రజల్లో వచ్చుచున్న భయాలు ఏంటో తెలుసా? రోగానికి భయపడుతున్నాడు మనిషి. దైవ భయం లేదు కానీ రోగం వచ్చిందంటే చాలు, అమ్మో ఏమైపోతానని భయం ఉంది. శత్రువు అంటే భయపడుతున్నాడు మనిషి, శత్రువుకి భయపడతా ఉన్నాడు. ఆచారాలకు భయపడుతున్నాడు, మూఢనమ్మకాలకి, సెంటిమెంట్. ఆ గుమ్మం అలా పెట్టుకుని ఇలాగ గీని పెట్టామనుకో, ఎవడో వస్తాడు ఇంటికి, గుమ్మం అటు పెట్టామంటే ఈ గుమ్మం ఇలా పెడితే ఈశాన్యం మూసైతే ఇట్లా రకరకాలుగా ఆ మాటలకి ఈ మనిషికి భయం వచ్చాయి, వెంటనే మార్పిచ్చేస్తూ ఉంటాడు. ఆచారాలకి మూఢనమ్మకాలకి భయపడుతున్నాడు మనిషి. కొంతమందికి మనుషులకు వచ్చిన భయం ఉంది. సరే, అందరూ హల్లెలూయా చెప్తే కొన్ని మాటలు చెప్తారు, హల్లెలూయా అని చెప్పండి. చాలా రకాల లోక సంబంధమైన భయాలు ఉన్నాయి కానీ దైవ సంబంధమైన భయం మాత్రం మనిషిలోకి లేదు. ఆ మధ్యకాలంలో భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుంటున్నారంట. ఆ రోజు భార్య చెప్పిందట, ఏమండి నేను అమ్మగారింటికి వెళ్తున్నాను, మా అమ్మగారింటికి వెళ్తున్నాను, పిల్లల్ని తీసుకుని వెళ్తున్నాను, మీరు జాగ్రత్తగా ఉండండి, వండుకోండి, తినండి జాగ్రత్తగా అని. 2 రోజుల దాకా రాను, సెలవులు వచ్చినాయి పిల్లలకి, వెళ్తూ ఉన్నాను, మీరే వండుకోండి, తినండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి భార్య వెళ్ళిపోయిందంట. ఈ లోపల సాయంకాలం అయింది, వంట చేసుకున్నాడు, అన్నీ క్లీన్ చేసుకుని అన్నం తినేసి పడుకుందాం అన్నప్పటికీ తలుపులు వేసుకుందానికి అన్నీ కిటికీ తలుపులు అన్నీ సర్దుతూ ఉన్నాడు అన్నమాట. ఈ లోపల కిటికీ డోర్ దగ్గర ఆ కట్టెన్ క్లాత్ అలా ఎగురుతున్నట్లుగా ఉంది, కదులుతూ ఉన్నట్టుంది. అసలు ఏమీ భయపట్ల. సాతాను గాడు భయపెడదామని ప్రయత్నం చేశాడు, అస్సలు కొంచెం కూడా ఏమీ భయపట్ల. కట్టెని ఇలా కదులుతున్నా భయపడలేదు. డోరు ఆ తలుపు ఎవరో గెంటినట్లుగా సౌండ్ వస్తుంది, గాలి వస్తూ ఉంది, విపరీతంగా గాలి వేస్తూ ఉంది, అయినా భయపడలేదు. సాతాను గాడు ఎలాగైనా ఈ మనిషిని భయపడదామని అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నా అస్సలు కొంచెం కూడా భయం లేకుండా నిర్భయంగా ధైర్యంగా ఉన్నాడు. అసలు ఈ లోపల సాతాను గాడు వచ్చి, బాబా నిన్ను భయపడదామని గాలిని పంపించాను, అయినా భయపడలేదు. కట్టెని ఇలాగిలా అనిపించాను, కిటికీల సౌండ్, శబ్దం, ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశాను కానీ అయినా భయపడలేదు. నీకు అసలు ఎవరంటే భయం అంటే ఆ భర్తనులంట, నేను నా భార్యకి తప్ప ఇంకెవ్వరికి భయపడినానంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. సమాజం అలా ఉంది ఇప్పుడు. మనుషుల భయం ఉంది, అమ్మో మా భార్య ఇంక నన్ను బతకనివ్వదంటే ఇంకా ఆ రోజు ఏదైనా చేయడానికి ఇష్టపడుతుంటాడు. మనుషులకి భయపడతా ఉన్నాడు కానీ దైవ భయం అనేది మనుషులు పూర్తిగా, అయ్యో ఈరోజు సండే, ఈరోజు ఆరాధన, ఈరోజు దేవుని కార్యాలు, ఈరోజు ప్రార్థన చేయలేదు, ఈరోజు వాక్యం చదవలేదు, అయ్యో ఈరోజు దేవుని సంధిలో పాల్గొనలేదు, అయ్యో ఈ సంవత్సరం ప్రారంభించబడి అయ్యో ఈ ఆదివారం మిస్ అయిపోయానే అని కొంచెం కూడా మనిషికి భయం పూర్తిగా లేకుండా పోతూ ఉంది. నిర్భయంగా ఉంటున్నారు, వాళ్ళు దర్జాగా ఉంటున్నారు. ఎందుకు అలా జరుగుతుంది అని ఆలోచిస్తూ వస్తే బైబిల్లో ఒక మాట, ప్రజల్లో భయం లేకుండా నిర్భయంగా ఎందుకు ఉంటున్నారు వాళ్ళు అసలు అంటే, మహారాజున సొలొమోను చాలా చక్కని జ్ఞానంతో కొన్ని మాటలు చెప్పాడు. అందులో ఒక్క మాట ఇంట్రడక్షన్లో చెప్పి సబ్జెక్ట్లో ఎలాంటి భయం ఉండాలో చెప్తాను. అసలు మనుషుల్లో భయం లేకపోవడానికి, వాళ్ళు నిర్భయంగా ఉండడానికి గల కారణాలు ఏంటో ఒక్క మాట మాత్రమే చెప్తాను. చదవండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదువుదాం. హలో, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 16వ వాక్యం.
14:16. భయపడి కీడు నుండి తొలగును, బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయంగా తిరుగు. జ్ఞానం కలిగిన వాడేమో భయపడి చక్కగా కీడు నుండి తప్పించుకుంటాడు. బుద్ధిహీనుడు అయితే బుద్ధిహీనుడు ఉన్నాడే విర్రవీగి విర్రవీగిపోయే వచ్చి నిర్భయంగా తిరుగుతాడు. చూస్తే బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయంగా తిరుగుతాడు. చాలు. అసలు ఎందుకు మనుషుల్లో భయం లేదు అని అంటే, నిర్భయంగా ఎందుకు ఉంటున్నారంటే, బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయంగా తిరుగుతూ ఉంటాడు. అయ్యో ఈరోజు ఇంట్లోకి ఏది తీసుకురావాలి, పిల్లలు ఫీజులు కట్టాలి, అయ్యో ఇంట్లో కిరాణా లేదు, రైస్ లేదు, పాలు లేవు, ఇంటది కట్టాలి, అయ్యో ఎలాగా అని ఆ భయం ఉండట్లేదు. ఖాళీగానే ఉంటున్నారు మనుషులు, ఏ పనికి వెళ్ళరు. ఈ రోజులు ఎలాగ అయిపోయారంటే విశ్వాసులు, ఈరోజు ఏదైనా కావాలి అంటే ఎవరైనా దగ్గరికి వెళ్ళి, అరే బాబు 100 రూపాయలు కూర తెచ్చుకుంటాను అంటాడు. కానీ ఆ 100 రూపాయలు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటే అది అప్పే కదా, రేపు పొద్దున్న కట్టాలి కదా అనుకునే ప్లేస్లో, అయ్యో ఈరోజు పనిలోకి వెళ్తే 500 వస్తాయేమో, లేకపోతే 600 వస్తాయి, 700 వస్తాయేమో, హెల్పర్గా వెళ్దాం, కష్టపడి పని చేద్దాం, వచ్చిన డబ్బులు ఇంట్లోకి కూరలైనా తెచ్చేసుకుని మిగిలిన డబ్బులు పిల్లలకైనా ఉపయోగపడతాయి, అలా అనుకునే వాళ్ళు లేరు. ఖాళీగానే ఉంటాడు కానీ ఏ పని చేయట్లేదు మనుషులు. బుద్ధిహీనుడు విర్రవీగి వెచ్చలవిడిగా తిరుగుతాడంట, నిర్భయంగా ఉంటాడు. అయ్యో కుటుంబ పరిస్థితులు ఎలా, పిల్లల ఫీజులు కట్టేది ఎలా, కుటుంబాన్ని అలా ఏమాత్రం కొంచెం కూడా ఆలోచన ఉండట్లేదట మనుషులకి. ఎందుకయ్యా అంటే బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయంగా తిరుగుతాడు. వాళ్ళ బుద్ధిహీనులు కాబట్టి వాళ్ళలో భయం ఉండటం లేదు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న నీవు ఎప్పుడు బుద్ధిహీనుడు కాకూడదు. బుద్ధిహీనుడిని ఇంగ్లీష్లో ఫూల్ అంటారు. మనం ఎప్పుడు ఫూల్ అవ్వకూడదు, బుద్ధిహీనులు కాకూడదు. మన భవిష్యత్తు దేవుడి మీద ఆధారపడి ఉంది. మన కుటుంబాలు కట్టుకోవడానికి దేవుడు చక్కని జ్ఞానం ఇచ్చాడు. అంతేగాని బుద్ధిహీనంగా తిరిగి, బైబిల్ ఏమంటుందో తెలుసా, యవ్వన కాలంలోని యవ్వనస్తుల గురించి, ఇదిగో బుద్ధిహీనునిగా తిరగొద్దు, వాళ్ళకి టైం వేస్ట్ అయిపోతుందని, అయ్యో ఫ్యూచర్ ఉందని, అయ్యో నాకు ఇంకా మంచి భవిష్యత్తు ఉందని, నాకు ఒక చక్కని భవిష్యత్తు దేవుడు ఇస్తారు, ఏమి ఆలోచన లేదు వాళ్ళకి. చాలామంది బుద్ధిహీనులుగా తిరుగుతూ ఉన్నారు, వాళ్ళ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు. ఇంకా ఆలోచిస్తే బైబిల్లో ఏమని రాశారంటే, కొంచెం బుద్ధిహీనత, అది ఎంతో కాదు కొంచెమే, ఘనతనే చెడగొడుతుంది. కొంచెం బుద్ధిహీనత. బైబిల్ ఏమంటుందో తెలుసా, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ మనస్సులో అనుకుంటారని కీర్తనకారుడు చెప్పాడు. బుద్ధిహీనులు ఎవరంటే దేవుడే లేడు అని అనుకునేవాళ్ళు బుద్ధి లేనివారట. బుద్ధిహీనులు దేవుడు లేడని తమ మనస్సులో అనుకుంటారు. కాబట్టి దేవుడు లేకుండా ఈ సృష్టి ఎలా కలిగింది, దేవుడు లేకుండా ఈ మనుషులు ఎలా కలిగారు, కనిపించే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, విశ్వం, మానవాళి సమస్తం ఎలా సృష్టించబడింది ఆలోచించరు వాళ్ళు. ఎందుకంటే బుద్ధిహీనులు దేవుడు లేడని వాదోపవాదాలు చేసేవాళ్ళు ఉన్నారు, నాస్తికులుగా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకే వాళ్ళలో కొంచెం కూడా భయం ఏర్పరచబట్టలేదు, నిర్భయంగా ఉంటున్నారు. నాకేంటి అట్లా ప్రవర్తిస్తున్నారు ప్రజలు. బైబిల్ చెప్తుంది వారి గురించి, బుద్ధిహీనులు, నిర్భయంగా ఉంటారు వారు వాక్యం అలా చెప్తుంది వారి గురించి. ఇంకా మన బైబిల్లో ఆలోచిస్తూ ఉంటే లేఖనాల్లో యేసు ప్రభు చెప్పిన ఒక ఉపమానం గుర్తు రావాలి మీకు. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పినాడు. ఏమనంటే, ఒకడు బండ మీద తన ఇల్లు కట్టుకున్నాడట, మరొకడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్నాడంట. వానొచ్చింది, వరదొచ్చింది, గాలొచ్చింది. బండ మీద కట్టబడిన ఇల్లు చాలా స్ట్రాంగ్గా, స్థిరంగా, లోతుగా పునాదిని వేశాడేమో, చక్కగా నిలబడి ఉంది. ఇసుక మీద కట్టిన ఇంటిని గురించి ప్రభు మాట్లాడుతూ, వానొచ్చింది, గాలొచ్చింది, వరదొచ్చింది, కానీ ఆ ఇల్లు పునాది లేకపోవటం వల్ల,
కూలిపోయింది అని యేసయ్య ఒక ఉపమాన రీతిగా మాట్లాడుతూ అక్కడ ఇలా అన్నాడు. ఏమన్నాడంటే, కాబట్టి ఈ నా మాటల ప్రకారం చేసేవాడు బుద్ధిమంతుణ్ణి పోలి ఉన్నాడు. నా మాట చెప్పున చేయకపోతే వాడు బుద్ధిహీనుడు అని ప్రభు చెప్పాడు. 7:24 నా మాట చెప్పున చేయలేనివాడు బుద్ధిహీనుడిగా ఉన్నాడు అనే మాటని ప్రభు 26 చెప్పినాడు. బుద్ధిహీనుడిగా ఉన్నాడు. ఆయన మాట ప్రకారం చేయకపోతే నిజంగా బుద్ధిహీనుడు అయిపోతావు. అలాగా ఆయన మాట చెప్పున చేయకపోతే బుద్ధిహీనుడు అయితే వాక్యం ఏమంటో తెలుసా? ఇదిగో నువ్వు విర్రవీగి నిర్భయంగా తిరుగుతావు. అందుకని ప్రతి సమయంలో దేవుని గూర్చిన భయం మనలో ఏర్పడుతూ ఉండాలి. దైవ భయం కలిగి భక్తి చేయాలి, కానీ దేవుని మాట గౌరవించలేని వారిగా ఉండకూడదు. ప్రజల్లో ఎందుకు విరవేగితనం వచ్చేసింది అంటే వాళ్ళు బుద్ధిహీనులుగా ఉన్నారు. అందుకే నాకేంట్లే అని అనుకుంటున్నారు, కానీ కొంచెం భయం కూడా లేని వారిగా ప్రజలు కొనసాగించబడుతున్నారు. ఈరోజు కొన్ని మాటలు బైబిల్లోంచి తెలియచేస్తాను. వీరు నిర్భయంగా సుభోజనం చేస్తూ పోషించుకుంటున్నారు. వాళ్ళు ఆత్మీయులైన మనం ఎలాంటి భయము కలిగి ఉండాలో ముచ్చటగా ఒక మూడు మాటలు చెప్తాను. క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఒక భయము కలిగి భక్తి చేయాలి. అంతేగాని ఎవరు భయం లేని వారిగా విచ్చలవిడిగా బుద్ధిహీనులుగా మనం ఉండకూడదు. ఎలాంటి భయము కలిగి ఉండాలో ముచ్చటగా ఒక మూడు మాటలు చెప్తాను. చదవండి. నెంబర్ 1, దినవృత్తాంతాల 2వ పుస్తకం 20వ అధ్యాయం 29వ వాక్య భాగాన్ని చదవగా విందాం. దినవృత్తాంతాల 2వ పుస్తకం 20వ అధ్యాయం 29వ వాక్య భాగాన్ని చదవగా విందాం. ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధం చేసినని దేశంలో రాజ్యంలో వారందరూ వినగా దేవుని భయం వారందరి మీదకి వచ్చెను. చాలు. సో మొదటి మాట, దేవుని భయం ఉండాలి, దేవునికి భయపడాలి. ఎలాంటి భయము కలిగి మనిషి జీవించాలంటే దేవుని భయం, దేవునికి భయపడుతూ ఉండాలి. ఈ 20వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. యెహోషాపాతు రాజు, యోధా రాజు అయిన యెహోషాపాతు నిజంగానే ఉపవాస ప్రార్థన నియమించాడు. ఎందుకంటే తన మీదకి శత్రువులు దండెత్తి యుద్ధం చేయటానికని వస్తూ ఉన్నారు. వెంటనే ఉపవాస దినాన్ని ఆచరించి ప్రకటించాడు, చాటించాడు. యెహోవా నీవే దిక్కు అని ప్రార్థన చేశాడు. ఆశ్చర్యం, దేవుడు చేసిన గొప్ప కార్యం ఏమిటంటే శత్రువు ఈ విధంగా ప్రయత్నిస్తున్నప్పుడు నీవే దిక్కు ప్రభు అని ఉపవాసం ఉండి మనసు నిలుపుకుని చక్కగా ప్రార్థన చేస్తూ వచ్చాడు. అలాగే కొంతమందిని టీం సిద్ధం చేశాడు యుద్ధం చేయటానికి. ఎలాంటి యుద్ధమో తెలుసా? ఆ కత్తులతోనూ ఖడ్గాలతో చేసిన యుద్ధం, ఆయుధాలతో చేసిన యుద్ధం కాదు, కానీ వారిని కొంతమందిని పాటలు పాడే గాయకుల్ని సిద్ధపరచాడు యెహోషాపాతు. వాళ్ళు పాడటానికి, స్తుతించటానికి మొదలు పెట్టారట. అంతే, ఎప్పుడైతే పాడటానికి, స్తుతించడానికి మొదలు పెట్టారో శత్రువులుగా వచ్చిన వాళ్ళు, ఒక్క రాజు 3 రాజులు దండెత్తొచ్చారు. వాస్తవంగా చెప్పుకోవాలంటే ఓడిపోవాలి ఒక వ్యక్తి, కానీ 3 శత్రువులు దండెత్తొచ్చినప్పుడు ఇతనికి దేవుడే దిక్కని దేవుని మీద ఆధారపడిపోయి దేవుని సందులో పాడటానికి, స్తుతించడానికి ఒక టీముని సిద్ధంపరిచారు. వాళ్ళు పాడుతూ ఉండగా, స్తుతిస్తూ ఉండగా వచ్చిన శత్రువులు ఒకరితో ఒకరు పొడుచుకుని చనిపోయారు. ఆశ్చర్యం ఏంటో తెలుసా? అక్కడ ఆ రాజ్యంలో, దేశంలో దేవుని భయము ఏర్పడిను. నేను ఆశిస్తున్నాను ప్రస్తుత కాలంలో శత్రువు విర్రవీగుతూ ఉన్నాడు. శత్రువు కార్యాలు రాజ్యంలో, దేశంలో, రాష్ట్రాల్లో, గ్రామాల్లో, ప్రజల్లో జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి చివరి దినాల్లో ప్రజల్లోకి దేవుని భయం రావటానికి ఇదిగో యెహోషాపాతు లాంటి ప్రార్థనా పరులు కావాలి. పాడేవాళ్ళు, స్తుతించేవాళ్ళు, దేవుని నామాన్ని ఘనపరిచే బిడలు కావాలి. ఈరోజు నీలో
ఒక దైవ భయం ఏర్పడాలి. బైబిల్ ఏమంటుంది తెలుసా? నిత్యము భయము కలిగి జీవించేవాడు ధన్యుడవుతాడని రాస్తుంది. ఈ రోజుల్లో ప్రజల్లో దేవుని భయము లేకపోవటం వల్లే శత్రు కార్యాలు కుటుంబాల్లో జరుగుతున్నాయి. ఈ రోజుల్లో దేవుని భయం ప్రజల్లో కలిగి ఉండకపోవటం వల్లే రకరకాల పరిస్థితులు గుండా మనిషి వెళుతూ ఉన్నాడు. ఈరోజు దేవుని భయము కలిగిన వాడిగా నీవు ఉంటే ఆధ్యాత్మికంగా నీవు ప్రభు కొరకు సిద్ధపడిన వ్యక్తిగా నిలబడటానికి అవకాశం ఉంది. కీర్తనల పుస్తకంలో 4వ అధ్యాయం 4వ వచనం చదివితే అక్కడ ఇలా రాయబడి ఉంది. కీర్తన 4వ అధ్యాయం 4వ వచనం చూస్తే భయము నొంది పాపము చేయకుడి. అంటే ఒక వ్యక్తిలో దైవ భయం ఉంటే, దేవుని భయం ఉంటే నిజంగా పాపం జోలికి వెళ్ళడు. భయము నొంది పాపము చేయకుడి. ఎంత చక్కగా ఆ మాటలు రాస్తున్నాయో చూడండి. భయము నుండి పాపం చేయొద్దు. చాలు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా పాపంలోకి పడిపోవడానికి గల కారణం ఏమిటంటే వారిలో భయము, దేవుని భయం లేకపోవటం వలనే. అయ్యో దేవుడు చూస్తున్నాడు అనే భయము ప్రజల్లో ఉంటే ఆ భయానికి తగినట్లుగానే ప్రజలు చక్కగా దైవ భయం కలిగి భక్తి చేయటానికి ఇష్టపడతారు. భయము నుండి పాపం జోలికి వెళ్ళకండి. ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో దేవుని భయాన్ని గురించి చూస్తే లేఖనం ఏం చెప్తుందో తెలుసా? ఇలా రాయబడి ఉంది, యెహోవా భయము వారికి ఐశ్వర్యము అని రాయబడి ఉంది. అంటే నువ్వు దేవునికి భయపడతా ఉంటూనే ఆ భయమే నీకు ఐశ్వర్యాన్ని కలుగు చేస్తుంది. యోసేపు ఉన్నాడు, అక్కడ ఎవరు లేరు, ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పేవాళ్ళు కూడా లేరు, ఎంకరేజ్ చేసేవాళ్ళు కూడా లేరు, అతనికి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా లేరు. కానీ దేవునికి ఎల్లప్పుడూ యోసేపు భయపడుతూ ఉన్నాడు కనుకనే దేవునికి భయపడిన యోసేపు ఆ దేశంలో సంస్థానంలో సింహాసనం మీద కూర్చునే ధన్యతను దేవుడు అతనికి ఇచ్చాడు. ప్రధానమంత్రి స్థానం అతనికి ఇచ్చాడు. ఈరోజు ఒక దైవజనుడిగా నేను మీకు కోరుకుంటా ఉన్నాను, మాటలు మీకు ప్రకటిస్తూ ఉన్నాను. ఎప్పుడు మీ ఆత్మీయ జీవితాలు చక్కగానే ప్రభులోనే అంటుకట్టబడి ఉండాలని కోరుకుంటా ఉన్నాను. యోసేపు లాంటి దైవ భయం అని అంటాడు, నేను దేవునికి భయపడేవాడును అంటాడు. సో అలాంటి దైవ భయం మనలో ఉంటే మనం ఎప్పటికీ అన్నిటికీ కూడా నూతనపరచబడతాం. ఇంకా ఇలా రాయబడి ఉన్నది, యెహోవా యందైన భయం పవిత్రమైనది. నిజంగా ఒక వ్యక్తి దేవునికి భయపడతాడంటే అతనిలో ఉన్న పవిత్రమైన జీవితమే. ప్రభువుకి భయపడుతున్న వాళ్ళలో పవిత్రత వైపుకి వాళ్ళ అడుగులు వెళుతూ ఉంటాయి, వారి ఆత్మీయత కనబడుతూ ఉంటుంది. దేవుని భయము వారికి జ్ఞానాన్ని కలుగు చేస్తుంది. ఇంకేమని రాశారు తెలుసా? యెహోవా యందైన భయము ఇంపైన సువాసన. మన జీవితాలు పరిమళించే సువాసనగా మారుతాయి మనం దేవునికి భయపడతా ఉంటే. అందుకని ఈరోజు మీరు దేవుని భయం కలిగిన వారిగా ఉండాలి. మీరు ఆదికాండ గ్రంథంలో చూడండి, యోసేపుని గురించి రాయబడిన ఆ చక్కని మాట 42:18 చూస్తే యోసేపుని గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? నేను దేవునికి భయపడువాడును. 42:18 వచనంలో ఆ మాట ఉంది, నేను దేవునికి భయపడేవాడని. ఈరోజు మీరు ఈ మాటలు వింటున్న మీలో మరి నిజంగా దేవునికి భయపడతా ఉన్నారా? దైవ భయం కలిగిన వారిగా ఉన్నారా? 3వ దినాన్ని యోసేపు అన్నాడు, నేను దేవునికి భయపడేవాడిని, వాళ్ళ అన్నలతో చెప్తా ఉన్నాడు. అయితే ఇదే ఆదికాండ గ్రంథంలో మరొక సందర్భం చెప్పబడి ఉంది. అక్కడ ఏమని రాస్తుంది తెలుసా? ఈ స్థలమందు ఏ మాత్రం దేవుని భయం లేదు అని. ఈ స్థలంలో దేవుని భయం ఏమాత్రం లేదని రాస్తుంది. చదువుతారా మాట? ఆదికాండం 20వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. 20:11 20:11
అబ్రహాం ఈ స్థలమందు ఈ స్థలమందు దేవుని భయము ఏ మాత్రం లేదు లేదు లేదు. ఈ స్థలంలో దేవుని భయం ఏ మాత్రం లేదు. కొన్ని ప్రాంతాలు మేము చూస్తూ ఉంటాం, కొంతమంది విశ్వాసుల్ని గమనిస్తూ ఉంటాం, వాళ్ళు అస్సలు కొంచెం కూడా దేవునికి భయపడరు, అస్సలు లెక్కే చేయరు అసలు. ఇక్కడ చెప్తున్నాడు అబ్రహాం, ఈ స్థలంలో ఏ మాత్రం దేవుని భయం లేదు. అబీమెలెకు రాజు ఆ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఒక్క దేవుని భయం, ఈ స్థలమందు దేవుని భయం కొంచెం ఏమాత్రం కూడా లేదు. కొన్ని సందర్భాలు చెప్తాను మీకు. నేను చాలా కాలం క్రిందట, అంటే సేవ ప్రారంభ దినాలలో, పరిచర్య అప్పుడు మనకి ఇంతగా విస్తరించలేదు. గదిలో సేవ జరుగుతూ ఉండి ఎక్కువగా గృహాలు దర్శిస్తూ ఉండేవాళ్ళం. కరపత్రికలు, సువార్త పత్రికలు తీసుకుని గ్రామాలకు వెళుతూ ఉండేవాళ్ళం. దేవుని కృప, ఎక్కడ ఏ గ్రామంలో అడుగు పెట్టామో ఆ గ్రామాల నుంచి అందరినీ దేవుడు ఆత్మలు పంపిస్తూ వచ్చాడు. అయితే ఒకసారి ఓ ప్రాంతం దేవుని యొక్క సన్నిధిలో కరపత్రికలు తీసుకుని, సువార్త పత్రికలు తీసుకుని వెళ్ళాం. ఆ వీధిలో, కాలనీలన్నింటిలో సువార్త ప్రకటిస్తే ఒక ఫ్యామిలీ పరిచయం అయ్యారు మాకు. వాళ్ళు జస్ట్ దేవుడంటే అభిమానం, RCM రోమన్ కథోలిక్ చర్చ్కి వెళ్తూ ఉంటారట. ప్రార్థన మమ్మల్ని చూసి ప్రార్థన చేయించుకున్నారు. ప్రార్థన చేయించుకున్న తర్వాత ఎక్కడి నుంచి వచ్చారంటే ఇలా అమలాపురం. సరేనండి, అప్పుడప్పుడు వస్తూ ఉండండి అని చెప్తే మేము ఎప్పుడైనా ఆ ఊరికి వెళితే అలాగా ఆగి ప్రార్థన చేసి వెళ్తూ ఉండేవాళ్ళు. అయితే ఒకసారి ఆ ఇంటి యజమానులు అన్నారు, మా అమ్మాయి పెళ్ళండి, మరి RCM పాస్టర్ గారు వస్తారు, ఫాదర్ గారు వస్తారు, మీరు కూడా రావాలి అయ్యారు, మీరు అప్పుడప్పుడు వచ్చి ప్రార్థన చేసి వెళ్తుంటారు కదంటే, సర్లే కొత్త కదా, పరిచయం అయింది కదా, సర్లేండి వస్తానులే అని చెప్పాను. RCM వాళ్ళు పెళ్ళిళ్ళు అంటేనే విచిత్రంగా ఉంటుంది. పెళ్ళిలో కూడా బల్లారాధన ఇచ్చేస్తున్నాడు ఆయన. ఏది బేకరీలో దొరుకుతుంది కదా, ఆ రొట్టె పంచేస్తున్నాడు పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురికి. నేను అనుకుంటే భయపడతానే ఉన్నాను, ఏంట్రా నాయన, పవిత్రమైన బల్లారాధన అంటే ఎంత భయంతో, ఎంత వినయ భయభక్తులతో తీసుకుంటాం, చేస్తాం ఈ కార్యక్రమం. అసలు ఏంటి వీళ్ళు, అట్లా ఆలోచించాం మేము. సరే అని వెనకాల కూర్చుని ఉన్నాను. విచిత్రం చెప్పన, ఆ పెళ్ళి కార్యక్రమం జరుగుతూ ఉంటుంటే నా ప్రక్కనే ఒక ఆయన కూర్చున్నాడు. ఆయన చేతిలో పెద్దచ్చు బైబిల్ తెచ్చాడు. ఇది చూడండి, చాలామంది పెద్ద బైబిల్, పెద్ద ముసుగు. సరే పెద్దచ్చు బైబిల్ తెచ్చుకున్నాడు, పెద్ద ఆయన కదా, కళ్ళు సరిగ్గా ఇబ్బంది పెడతాయని ఫోన్లో బైబిల్ ఉందేమో అనుకున్నాను నేను. అంతే కదా, సాధారణంగా మామూలు బైబిల్ చదువుకునే వాళ్ళు పెద్ద బైబిల్ ఎందుకు చదువుకుంటారంటే కొంచెం అక్షరాలు పెద్దగా కనబడతాయి, కళ్ళు ఇబ్బంది లేకుండా ఉంటుందనే కదా పెద్ద బైబిల్ తీసుకుంటారు. సరే నా ప్రక్కనే కూర్చున్నాడు. ఫాదర్ గారు 4 మాటలు చెప్తున్నాడు. నేను జాగ్రత్తగా, ఎవరు చెప్పినా మనం వింటాం కదా, అక్కడ దేవుని సన్నిధి, దైవ కార్యక్రమం జరుగుతున్నప్పుడు మనం గౌరవించాలి. అట్లాగా ఇంకా పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు దండలు మార్చుకుంటూ ఉంటుంటే నా ప్రక్కన ఉన్న ఆయన వెనకాల జేబులోంచి ఇలాగా ఒక కవర్ తీసుకుని ఇట్లా మడతెట్టి ఇలా పేదం కింద పెట్టుకుని అలా నవ్వులుతూ ఉన్నాడు. ఏదో స్మెల్ వచ్చేస్తుంది, ఏంట్రా అని నేను చూశాను. ఇట్లాగ నవ్వుతుంటున్నాడు అన్నమాట. ఏంటిండా అని, జరదాకిల్లా అండి అన్నాడు. జరదాకిల్లా? నువ్వు కూర్చున్న ప్లేస్ ఏంటి, నీ చేతిలో ఏముంది? నేను అడిగాను, ఏమంటే చేతిలో బైబిల్ పెట్టుకుని ఇంకో చేతితో జరదాకిల్లి నవ్వులేస్తున్నారు ఏంటి, దైవ కార్యక్రమంలో మీరు పాల్గొని? ఎవరున్నాడంటే నీతిమంతుడా, ఎవరున్నాడంటే పరిశుద్ధుడా, ఇలా రివర్స్లో మాట్లాడుతున్నాను. నాకు నిజంగా గుండె జల్లంత అనిపించింది. ఏంటి మనిషి అసలు కొంచెం కూడా భయం లేకుండా. సరే ఎప్పుడు వెళ్ళిపోదాంరా బాబు అనుకున్నాను నేను. సో వెనకాల నుంచి పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు దండలు మార్చుకుంటుంటే, సర్వసాధారణంగా పెళ్ళిళ్ళలో ఎంకరేజ్ చేసి తారాజోలు వేస్తూ ఉంటారు కొన్ని చోట్ల.
లేకపోతే సంగీతం మ్యూజిక్ వాయిస్తూ ఉంటారు. ఆ పెళ్ళి ఎలా ఉందంటే వెనకాల నుంచి అమ్మాయిలు జీన్ ప్యాంట్లు వేసుకుని జుట్టంతా ఎరబోసుకుని కేకలో ఏలో అస్సలు ఎట్లా ఉందంటే చూస్తే ఆ ఏరియా అంతా క్రిస్టియన్స్ ఏరియా, కానీ నామకార్థ క్రైస్తవ్యం. నేను ఇప్పటికీ మర్చిపోలేనండి ఆ సంవత్సరం జరిగిన సంఘటనలు. ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్పానంటే చాలా స్థలాల్లో దేవుని భయం లేదు. ప్రజలు నిర్భయంగా ఉండడానికి కారణం బుద్ధిహీనులుగా ఉంటున్నారు. అయ్యో ఇది దైవ కార్యము, ఇది దేవుడు ఉండే స్థలము. ప్రజల్లో భయము ఏర్పడలేదు. సమాజం అలా ఉంటుంది. అందుకే దేవుని బిడలు మీరు ఎప్పుడు దైవ భయము కలిగి నిత్యము భయపడుతూ ఉంటే వాళ్ళ కుటుంబాలు ధన్యులుగా మారుతాయి. యెహోవా యందైన భయము వారికి ఐశ్వర్యాన్ని కలుగు చేస్తుంది. కాబట్టి దేవునికి భయపడే బిడలుగా మనం ఉండాలి, కానీ నిర్భయంగా ఎవరి భయం లేని వారిగా మనం ఉండకూడదు. ఓకే, నెంబర్ 2 రెండో మాట చెప్తాను. సెకండ్, ఒకటి దేవుని భయం మనం కలిగి ఉండాలి. ఎలాంటి భయం కలిగి ఉండాలంటే ఫస్ట్ దేవుని భయం. ఓకే, రెండో మాట చూద్దాం. సెకండ్ వన్ 119వ కీర్తన 38వ వాక్యం. 119వ కీర్తన 38వ వాక్య భాగాన్ని ఒకసారి మనసు పెట్టి శ్రద్ధ నిలిపి చదువుదాం. నీవిచ్చిన వాక్యం మనుషుల్లో నీ భయమును పుట్టించుచున్నది. మనుషుల్లో నీ భయాన్ని పుట్టిస్తుంది. నీవిచ్చిన వాక్యం మనుషుల్లో భయాన్ని పుట్టిస్తుంది. 161 వచనం కూడా చదవండి. అదే 119 161 వచనం కూడా చూస్తే అక్కడ కూడా సేమ్ వర్డ్. 119 161లో చూస్తే అక్కడ కూడా సేమ్ వర్డ్. అయినను నీ వాక్య భయము నా హృదయమందు నాలో నా హృదయమందు నిలుచుచు ఉన్నది. 119 161 నీవిచ్చిన వాక్యము నా హృదయంలో, నీ వాక్యము నా హృదయంలో నిలుచుచున్నది. నీ వాక్య భయము, రైట్. రెండవది వాక్య భయము. వాక్యానికి భయపడతా ఉండాలి. దేవునికి భయపడేవాళ్ళు కావాలి. సెకండ్, వాక్యానికి కూడా భయపడేవాళ్ళు కావాలి. దేవుని వాక్యం ఎప్పుడు కూడా హృదయంలో భయాన్ని పుట్టిస్తూ ఉంటుంది. నీవిచ్చిన వాక్యం నిజమే, దివ్యమైన వాక్యం. ఈ వాక్యం జీవము గల వాక్యం, దేవుని వాక్యం. ఎప్పుడు దేవుని వాక్యానికి భయపడుతూనే ఉండాలి. వాక్యం అంటే ఏదో టెక్స్ట్ బుక్లా చూడకండి, ఒక న్యూస్ పేపర్ చదివినట్లుగా చదవకండి. కొంతమంది బైబిల్ ఎక్కడ పడేస్తారో వాళ్ళకే తెలియదు. అలా ఉండకూడదు. వాక్యం దేవుడై ఉన్నాడు కనుక ఆ వాక్యానికి నువ్వు భయపడతా ఉండాలి. పవిత్రమైన వాక్యం, దేవుని మాటలో శక్తి దాగి ఉన్నది. అందుకని వాక్యానికి ఎప్పుడు నువ్వు భయపడుతున్నావు. ఈ వారం మీరు వాక్యం విన్నారా? ఈరోజు మీరు వాక్యం విన్నారా? దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడినప్పుడు వెంటనే నీలోనికి దైవ భయం రావాలి. అవును, ఈ వాక్యం ద్వారా నన్ను దేవుడు హెచ్చరించాడు, ఈ వాక్యం ద్వారా నన్ను బలపరిచాడు, ఈ వాక్యం నన్ను దర్శించింది, తాకింది, ఆ మాటకి నేను లోబడాలి అనేటట్లుగా దేవుని ప్రజలు జీవించాలి. వాక్యానికి భయపడతా ఉండాలి. మనుషులకి భయపడే వాళ్ళు ఉన్నారు, శత్రువులకి భయపడే వాళ్ళు ఉన్నారు, రోగాలకి భయపడే వాళ్ళు ఉన్నారు, కానీ మరణానికి భయపడే వాళ్ళు ఉన్నారు, కానీ దేవుని వాక్యానికి భయపడే ప్రజలు కనుమరుగైపోతున్నారు. అందుకే ఈరోజు ఒక తీర్మానానికి మీరు రావాలి. ప్రభా, నీవిచ్చిన వాక్యం నా గుండెల్లో భయాన్ని పుట్టించాలి. ఆత్మీయులు ఎప్పుడు కూడా వాక్యానికి భయపడుతూనే ఉంటారు. ఒక సందర్భం మీకు చెప్తా. అపోస్తుల దినాలది. ఆదిమ సంఘం ఎలా ఏర్పడింది? పెంతెకోస్తు పండగ దినమున 120 మంది మేడగదిలో ఉండి పరిశుద్ధాత్మ కుమ్మరింపు కోసం ప్రార్థిస్తూ ఉన్నారు. అంతే. వాళ్ళు చేసిన ఆ ప్రార్థన ఫలితం దేవుడు అందరినీ కూడా అభిషేకించాడు. అందరూ అన్య భాషలతో నింపబడ్డారు. అప్పుడు సంఘం ఏర్పడింది. పేతురు బోధిస్తూ ఉంటుంటే 3,000 మంది 5,000 మంది రక్షించబడ్డారు. రక్షింపబడిన వాళ్ళు సంఘంలో చేర్చబడ్డారు. సంఘము దినదినము అభివృద్ధి చెందుతూ ఉంది.
సంఘము దినదినము దేవుని భయము కలిగి విస్తరిస్తూ ఉంది. అంతవరకు బాగానే ఉంది. పేతురు గారి యొక్క సంఘ పరిచర్యలో అననీయ సప్పీరా అనే దంపతులు కుటుంబం ఉంది. ఓ రోజు అననీయ పేతురు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా, పొలంలో నేను పొలాన్ని అమ్మాను, పొలంలో అమ్మిన వచ్చిన దాంట్లో కొంత అమౌంట్ సేవా పరిచర్య కొన్ని తీసుకొచ్చాను, ప్రార్థన చేయండి అయ్యా అన్నాడు. దైవజనుడు ఆ కానుక తీసుకునే ముందు ఎంత ఖచ్చితమైన దైవజనుడు, ఎంత చక్కగా అడుగుతున్నాడో చూడండి. మనం అడగాలంటే వాళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారేమో అనుకుని అడగం, కానీ పేతురు ఖచ్చితంగా అడుగుతున్నాడు, ఇంతకే అమ్మావా అని. అవునయ్యా, సందేహమే లేదు, ఇంతకే అమ్మానయ్యా, ఖచ్చితంగా ఇంతకే అమ్మానయ్యా. అవునా, ఎందుకయ్యా? పరిశుద్ధాత్మను మోసం చేస్తావు, నీ హృదయంలో సాతానుడు ఎందుకు అలాంటి ప్రేరేపణ కలుగు చేశాడు అని అన్నాడు దైవజనుడు. వెంటనే అక్కడికక్కడే అననీయ పడి చనిపోయాడు. యవనస్తులు వచ్చి ఆ బాడీని తీసుకుని వెళ్ళిపోయారు పాతి పెట్టడానికి. ఈ లోపల భార్య అనుకుంటుంది, ఏంటి పొద్దున్నే మా ఆయన పాస్టర్ దగ్గరికి వెళ్ళొస్తానన్నాడు, ఒక మాట చెప్పాడు, ఇంకా రావట్లేదు, ఈయన అంతేనండి, వెళ్తే ఎక్కడికి వెళ్తే అక్కడ కౌరులు పెట్టేస్తూ ఉంటాడు, రాడు అని ఆవిడ గబగబా పరిగెత్తుకుని వచ్చిన వెంటనే మా ఆయన ఏడండి అని అంటే బాగుండేది. వచ్చిన వెంటనే 500 వందనాలని పేతురు గారు అడిగాడు, అమ్మా నువ్వు ఇంతకే ఈ పొలాన్ని? అవునండి, మా ఆయన మీద ఒట్టండి. మా ఆయన ఎక్కడ ఉన్నాడు? అక్కడ మా ఆయన మీద ఒట్టి, ఇంతకే అమ్మానండి. అంతే. వాళ్ళు భర్త గారిని పాతి పెట్టేసి వచ్చారంటే అప్పుడే, ఇంకా లోపల కూడా రాలేదు, వాళ్ళు పాదాలు అక్కడ పెడతా ఉన్నాయి. ఈ లోపల ఈవిడ మళ్ళీ బకెట్ తన్నేసింది, తీసుకెళ్ళారు. ఇప్పుడు అక్కడ ఉన్న సంఘం, ఆదిమ సంఘానికి ఏం కలిగింది తెలుసా? సంఘం అంతటికి భయం ఏర్పడిందంట. చూడండి ఆ మాటలు, అపోస్తుల కార్యములు 5:11. 5:11 చదవండి. 5:11. సంఘమంతటికి, అది సంఘమంతటికి, సంగతులు వినిన వారందరికీ, ఆ సంగతులు వినిన వారందరికీ మిగుల భయం కలిగెను, దైవ భయము కలిగింది. సంఘమంతటికి, ఆ సంగతులు విన్న వాళ్ళందరికీ భయం. ఈరోజు నిజంగా వాక్యాన్ని భయపడే వాళ్ళు కనుమరుగైపోయారండి. ఏం పర్లేదులేండి, అంత నిక్కచ్చిగా ఎవరు బతుకుతారు పాస్టర్ గారు, అంత ఖచ్చితంగా ఎవరు బతుకుతారు ఇలాగ అనేవాళ్ళే. కానీ సర్లే, ఈరోజు కొంత మన జీవితంలో దైవ క్రమంలోకి వద్దాం, వారం దేవుడు మాట్లాడుతున్నాడు కదా, అలా సరి చేసుకుందాం అనుకునే వాళ్ళు లేరు. కానీ ఇంత ఖచ్చితంగా బ్రతికే వాళ్ళు ఎవరున్నారండి అనేటట్లుగా ప్రశ్నించుకుంటున్నారు. సంఘం అంతటికి ఆ సిచ్యువేషన్ జరిగిన వెంటనే సంఘం అంతటికి దైవ భయం వచ్చింది. ఒక్క అబద్ధమే, వాళ్ళు ఏం చేయాల, ఒక్క అబద్ధం వల్లనే అంత పనిష్మెంట్ వస్తే, మరి నువ్వు రోజు మంచినీళ్ళు తాగినట్లుగా భార్యతో అబద్ధం ఆడుతున్నావు, భర్తతో అబద్ధం ఆడుతున్నావు, పిల్లలతో, ఆఫీసులో, డ్యూటీలో, చదువులో, ఫ్రెండ్స్తో, దైవజనులతో అనేక సందర్భాల్లో ఫోన్ మాట్లాడితే అన్ని అబద్ధాలు ఉంటాయి. వచ్చేతానండి అంటాడు, రాడు. ఇక్కడే ఉన్నానండి, ఎర్రొందని అంటాడు, నల్లొంతుంది ఎవరుండి. మనుషులు ఇంతగా అన్నిసార్లు ఇలా ప్రవర్తిస్తూ ఉంటుంటే మరి దైవ ఉగ్రత మన మీదకి వస్తే ఎట్లా ఉంటుంది మన పరిస్థితి? అందుకే నీ మాట అవునంటే అవును, వస్తానంటే వస్తాను, చేస్తానంటే చేస్తాను, ఇస్తానంటే ఇట్లా ఖచ్చితంగా ఉండాలి. అలా కాకపోతే మనలో ఆధ్యాత్మికత కనపడదు. అందుకని సంఘం అంతటికి దైవ, ఆ సిచ్యువేషన్ ఎప్పుడైతే జరిగిందో వెంటనే అందరూ దేవునికి భయపడటం, సంఘంలో ఆ భయం కలిగిన సందర్భాలు చూస్తారు. ఆదిమ సంఘం ఎలా విస్తరించిందో తెలుసండి, చూద్దాం. అదే అపోస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనం చూడండి. ఆదిమ సంఘం విస్తరణ ఎలా జరిగిందో తెలుసా? కావున యూదయ, గలిలయ, సమరయ దేశమందంతటా సంఘము క్షేమాభివృద్ధి చెందింది, సమాధానం కలిగి ఉన్నది. మరియు ప్రభు అంటే భయము కలిగి ఉన్నది, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి ఉన్నది. ఆ సంఘము ప్రభునందు భయము కలిగి ఆదరణ కలిగి విస్తరించింది. నిజమే, ఆదిమ సంఘం విస్తరించిన
ఆ విస్తరణలో అనేక మాటలు ఉన్న ఒక మాట ఏంటంటే ప్రభువునందు భయము కలిగి. ఈరోజు వాక్యానికి నువ్వు భయపడుతూ ఉంటే, వాక్యం విన్న వెంటనే అవును దేవుడు మాట్లాడాడు కదా అని భయపడుతూ ఉంటుంటే నీ ద్వారా పరిచర్యలు విస్తరించబడతాయి. ఉన్నవాళ్ళు వచ్చిన వాళ్ళు 99% 100% వాక్యం వాళ్ళలో క్రియ చేస్తే, ఈ వారం ఈ వాక్యం విన్నాం. దేవుడు యథార్థవంతుల గురించి మాట్లాడాడు మొన్న ఆదివారం. యథార్థవంతులు నిజం, అవును కదా, మనలో ఎంత యథార్థత ఉందని సెల్ఫ్ చెక్ చేసుకుని ఉంటే, దిద్దుకుంటే వెంటనే దేవుని వాక్యానికి లోబడతాం. తెస్సలోనికలో ఉన్న సంఘం ఎలా ఉందో తెలుసా? అక్కడున్న స్త్రీలు ఎలా ఉన్నారో తెలుసా? వాళ్ళ ఆధ్యాత్మికమైన జీవితం ఎలా ఉందో తెలుసా? వాళ్ళ ఆధ్యాత్మికమైన స్థితిని గురించి మాట్లాడుతూ వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే ఘనులుగా ఎంచబడ్డారని మాట్లాడుతూ ఆ అపోస్తల కార్యాల గ్రంథంలో 17వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాం. బెరయాలో ఉన్న స్త్రీలు తెస్సలోనికలో ఉన్న వాళ్ళ కంటే ఘనులుగా ఎంచబడుతూ వచ్చారు. ఆసక్తితో అధ్యాయం చూద్దాం ఒకసారి. 17వ అధ్యాయం అపోస్తల కార్యాల గ్రంథం 11వ వచనాన్ని 10వ వచనం కూడా చూద్దాం ఒకసారి. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలు సీరలు బెరయాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. చదవండి 11వ వచనం. వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే ఘనులై ఉన్నారు గనుక ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించి, పౌలు సీలయ్య చెప్పిన సంగతులు అలా ఉన్నాయో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచు వచ్చి, ఆదివారమే బైబిల్ చదువుతూ ఉన్నారు వాళ్ళు కాదు, ప్రతిరోజు లేఖనాల్ని పరిశోధిస్తూ ఉండేవారంట. అందుకే తెస్సలోనికలో ఉన్న వాళ్ళ కంటే వీరు ఘనులుగా ఎంచబడ్డారు. బెరయాలో ఉన్న స్త్రీలు ఘనులుగా ఎంచబడటానికి వాక్యం ఎప్పుడు మనల్ని ఘనులుగానే ఎంచుతుంది. నువ్వు వాక్యానికి భయపడు. వాక్యానుసారమైన జీవితం మనలో ఉందో లేదో సెల్ఫ్ చెక్ చేసుకోండి. బోధిస్తున్న నేను, వింటున్న మీరు, రెండంచుల వాడి అయిన ఖడ్గం. బైబిల్లో పత్రికలో ఏమని రాయబడి ఉందంటే, నీవిచ్చిన వాక్యం ఆత్మల్ని రక్షిస్తూ ఉంది. కొంతమంది వాక్యాన్ని వినేవారుగా ఉన్నారంట, వినేసి విడిచిపెట్టేవాళ్ళుగా ఉన్నారంట. అలా కాదు. విన్న వాక్యం హృదయం అనే పలక మీద రాసుకుంటే, ఆ వాక్యం అద్దంలోకి వెళ్ళి చూసినప్పుడు ఏదైనా లోపం ఉంటే వెంటనే దిద్దుకుంటాం కదా, అలాగే వాక్యం అనే అద్దం దగ్గరికి వచ్చినప్పుడు సరిదిద్దుకోవాలి. సాత్వికంతో అంగీకరించాలి, దేవుని వాక్యాన్ని అనుసరించాలి. ప్రభు చెప్పిన ఉపమానాలు చదివితే 4 స్థలాల్లో విత్తనాలు పడ్డాయి. త్రోవ పక్కన పడిన వాళ్ళు, రాతి నేలను పడిన వాళ్ళు, ముండ్ల పొదలో పడిన వాళ్ళు, మంచి నేలను పడిన విత్తనం. సంఘంలో ఈ 4 రకాల గుంపులు ఖచ్చితంగా ఉంటాయి. మనము త్రోవ పక్కన పడిన విత్తనాలుగా ఉండకూడదు. రాతి నేలను పడిన విత్తనం, ముండ్ల పొదలో అట్లా ఉండకూడదు. మంచి నేలను పడిన విత్తనం ఎవరంటే వాళ్ళు వాక్యాన్ని విని గ్రహించి ఆ ప్రకారం అనుసరించి సఫలులై నూరంతలుగా వాళ్ళు ఫలిస్తూ వచ్చారు. మన ఆత్మీయతలు అలా ఉండాలి. కానీ వాక్యానికి భయపడలేకుండా ఏదో విన్నాం, వెళ్ళాం, వచ్చాం, ఈ విధంగా ఉంటే ఉపయోగం లేదు. మీరు ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి ప్రభు ఒక్కొక్క సంఘాన్ని గురించి మాట్లాడుతూ వచ్చాడు. ప్రకటన గ్రంథంలో ఒక సంఘాన్ని గురించి ప్రభు ఏమంటున్నాడు తెలుసా? చూద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం ఫిలదెల్ఫియా సంఘం గురించి మాట్లాడుతాం. చూడండి, ఫిలదెల్ఫియా సంఘం గురించి 3వ అధ్యాయంలోకి రండి. 3వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. ప్రకటన 3:8. నీ క్రియలు నాకు తెలుసు, నీకున్న శక్తి కొంచెమైనా నాకు తెలుసు. నీవు నా వాక్యాన్ని గాయకొని, నువ్వు ఎప్పుడు నా వాక్యాన్ని గాయకుంటూనే వచ్చావు. నా నామం ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి, అందుకని నీ ఎదుట ఒక తలుపు తెరుస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరైతే వాక్యాన్ని గాయకుంటారో వాళ్ళకి ఎప్పుడు డోర్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. అన్ని తలుపులు మూయబడిన ప్రతి ద్వారాలు దేవుడు తెరుస్తూ ఉంటాడు. ఉద్యోగ విషయంలోనా, వ్యాపార విషయంలోనా, ఇల్లు విషయంలోనైనా, పెళ్లి విషయంలోనైనా,
సంతానం విషయం, ఏ విషయంలో నువ్వు ఎదురు చూస్తున్నావు, నీ ఎదుట మూయబడిన తలుపులు డోర్స్ ఓపెన్ అవ్వాలంటే నువ్వు వాక్యాన్ని గాయకునేవాడిగా ఉండు. వాక్యానికి ఎప్పుడు భయపడతా ఉండాలి. ఖచ్చితంగా ఫిలదెల్ఫియా సంఘము వాక్యాన్ని గాయకుంది కనుకునే దేవుడు తలుపులు తెరిచాడు. ఆయన తలుపు తెరిస్తే ఎవడు వేయలేడు. సేవా పరిచయంలో నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను, ఏ సమయానికి ఏది కావాలో, ఎప్పుడు ఏది జరగాలో అలాగా ఆ సమయానికి ప్రభు జరిగించుకుంటూ వస్తూ ఉంటాడు. ప్రతిసారి దేవుని వాక్యం, ఇప్పుడు వాక్యం చెప్తూ ఉంటామా, వాక్యం చెప్తున్న మేము ఆ వాక్యం మాలో క్రియ జరగాలని మొదట మేము ప్రార్థించుకుంటాం. మొదట మేము అనుసరిస్తాం, ఆ తర్వాత అందరికీ ఆ వాక్యాన్ని బోధించడానికి ఇష్టపడతాం. వాక్యాన్ని మేము గైకుని అప్పుడు మీకు ప్రకటిస్తూ ఉన్నాం. అందుకే వాక్యం ఎవరైతే గైకుంటారో వాళ్ళ ఎదుట డోర్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతూ ఉంటాయి. ప్రతి ద్వారాలు దేవుడు తెరుస్తూ ఉంటాడు. ఒక్కొక్క ద్వారాన్ని దేవుడు తెరుస్తూ ఉన్నాడు. వాగ్దానాలన్నీ నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నాడు. మీ జీవితంలో కూడా క్రియ చేస్తాడు. అయితే నువ్వెంతగా వాక్యాన్ని గైకుంటున్నావు? ఒకసారి చేతుల పైకి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఒకసారి ఒక తల్లి ఆ పిల్లోడుతో చెప్తా ఉందంట, రే ఎన్నిసార్లు చెప్పాలరా నీకు, ఎన్నిసార్లు చెప్పినా ఆ కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోయి ఆ డబ్బాలో ఉన్న పంచదార గుప్పులు తినేస్తున్నాడంట. బొగ్గల నిండా పంచదారే కనబడుతున్నాను. పిల్లలు చూడండి, చెప్పిన వినరు, అలా కనపడితే అసలు మింగేస్తూ ఉంటారు. వాళ్ళమ్మ చెప్తా ఉందండి, ఒరే మానరా, పళ్ళు పుచ్చిపోతారా, అలా తినకూడదురా, వద్దురా అని. వింటలేదంట వాడు అసలు, ఎంత చెప్పినా వింటలేదంట. కొంతమందికి బియ్యం కనబడితే చాలు బియ్యం తినేస్తూ ఉంటారు. కొంతమందికి పప్పులు కనబడి పచ్చి తినేస్తూ ఉంటారు. కానీ వీడేంటంటో మరి విచిత్రంగా పంచదార కనబడితే చాలు గుప్పుళ్ళు మింగేస్తూ ఉన్నాడు. పంచదార పట్టిక బెల్లం అన్నట్టుగా తినేస్తూ ఉన్నాడు. ఎలాగైనా సరే వీడి చేత పంచదార తినిపించడం మాన్పించలేదు. ఎంత చెప్పినా వింటలేదు, వాళ్ళ అమ్మ చెప్తే వింటలేదు. సరే, పెద్ద అయిన మహాత్మా గాంధీ ఇలాంటి పెద్దోళ్ళు చెప్తేనే వింటారులే అనుకుని ఓ రోజు బయలుదేరి మహాత్మా గాంధీ గారు ఉన్న స్థలానికి వెళ్ళి ఆ పిల్లోడిని తీసుకుని వెళ్ళి, ఏమండి అయ్యా, మీరు చూస్తే మహాత్ములుగా ఉన్నారు, మా పిల్లోడండి ఎంత చెప్పినా వింటలేదండి, వీడు పంచదార కనబడితే బొగ్గలుగా మింగేస్తున్నాడు, అసలు గుప్పులతో మింగేస్తున్నాడు, వింటలేదు వీడు. ఓ మాట చెప్పండి బాబు, మీరు చెప్తే వింటాడని తీసుకొచ్చారండి అని అన్నది. మహాత్మా గాంధీ గారు చూసి ఆలోచించి 4 రోజుల తర్వాత రండి అన్నారంట. మరలా 4 రోజుల తర్వాత బిజీగా ఉన్నాడేమో, ఏదో కష్టంలో ఉన్నారు, ఏవో ఉంటాయి కదా టెన్షన్స్. 4 రోజుల తర్వాత మళ్ళీ ఛార్జీలు పెట్టుకుని టికెట్ బస్సు ఎక్కి పిల్లోడిని తీసుకుని వెళ్తే కూర్చోన్నాడు. వెంటనే అన్నాడంట, రే పిల్లడా, పంచదార తింటాం మానేరా అన్నాడు. వాళ్ళ అమ్మ అనుకుంటుందంట, ఆ పిల్లోడు వాళ్ళ అమ్మ అనుకుంటుందంట, ఈ మొక్క ఏదో 4 రోజుల ముందు చెప్తే బాగుంది కదా, ఛార్జీలు దండగా. అయ్యా, మీరు ఆ మొక్క మొన్నే చెప్తే బాగుంది కదా, 4 రోజుల క్రితం వచ్చినప్పుడు ఆ మొక్క చెప్పితే బాగుంది, మళ్ళీ నేను 4 సార్లు మీ దగ్గరికి వచ్చాను, ఛార్జీలు వేస్ట్. లేదమ్మా, నేను మీ పిల్లోని తీసుకురాకముందు మొన్నటి వరకు నేను కూడా బొగ్గలు నిండా పందా తినేసేవాడిని. నేను తింటా ఉన్నాను కాబట్టి, నేను మానలేదు కాబట్టి, నేను మానకుండగా మీకు చెప్పలేదు. 4 రోజులు పట్టింది నాకు పంచదార తింటాం మానటం. అందుకని ఇప్పుడు మానేశాను కాబట్టి ఇప్పుడు ధైర్యంగా చెప్పగలుగుతున్నాను అన్నాడంట. నిజమే, మన జీవితాల్లో కూడా ఏ వాక్యాన్ని ప్రకటిస్తున్నామో ఆ వాక్యం ముందుగా మనం అనుసరించాలి. మీ కుటుంబాల్లో కూడా మీరు అనుసరిస్తే ఆ వాక్యం మీలో భయాన్ని కలిగజేస్తుంది. వాక్యాన్ని గైకుంటూ మొదలు పెడితే ఆటోమేటిక్గా మీ ఎదుట ద్వారాలు తెరుస్తూ ఉంటాడు. అన్ని విధాలుగా సేవకి ద్వారాలు తెరుస్తాడు, ఆత్మలు కొత్త వాళ్ళని తీసుకొస్తాడు, పరిచర్యలు విస్తరిస్తూ ఉంటాయి, సంఘము క్షేమాభివృద్ధి చెందుతూ ఉంటుంది, విశ్వాసుల కుటుంబాల్లో కార్యాలు జరుగుతూ ఉంటాయి. ప్రమోషన్సా, ట్రాన్స్ఫర్సా, గొప్ప గొప్ప కాలుల మేలుల జీరగాలు ఇవన్నీ ఉన్నాయి. మీకు అన్నీ జరగటానికి డోర్స్ ఓపెన్ అవ్వాలంటే నువ్వు వాక్యాన్ని గైకొనాలి.
అందుకోసం ఈరోజు వాక్యానికి నువ్వు భయపడమని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు నామములో అట్టి కార్యములు దేవుడిని ఎడల జరిగించునుగాక. ఓకే, చివరి మాట, ఆఖరి మాట చెప్పి ప్రార్థిస్తా. హెబ్రీయులకు రాసిన పత్రిక, ఎలాంటి భయం మనం కలిగి ఉండాలి? 1 దేవుని భయం, 2 వాక్య భయం, 3 హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొట్టమొదటి వాక్యం చదవండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి చెప్తూ, విశ్రాంతిలో ప్రవేశించుదమన్న వాగ్దానం, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదమన్న వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనాను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా ఒకవేళ మీలో ఎవడైనా ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమో అని భయపడుచు భయము కలిగి ఉన్నాను. సో 3వది ఏంటంటే, దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా తప్పిపోతామేమనే భయం. 3వది, దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా తప్పిపోతామేమనే భయం. పౌలు ఏమంటున్నాడు తెలుసా? మీలో ఆ విశ్రాంతిలో ప్రవేశించకుండా, విశ్రాంతిలో అంటే నిత్య రాజ్యంలో ప్రవేశించకుండా ఒకవేళ మధ్యలోనే తప్పిపోతారేమో అని భయపడుతున్నాను. నిజమే కదా? చాలామంది భక్తుల జీవిత చరిత్ర చూడండి, వాళ్ళ ప్రారంభం చూడండి, వాళ్ళ ఎండింగ్ చూడండి. వాళ్ళ మధ్యలోకి వచ్చినప్పటికీ అలాగే ధ్రువతారలాగా వెలిగిన వారు మధ్యలోకి వచ్చినప్పటికీ రాలిపోయారు. అందుకే నిత్య రాజ్యంలో ప్రవేశించకుండా ఒకవేళ తప్పిపోతామేమని ఎప్పుడు భయం కలిగి ఉండాలి. మనం నిత్యము భయపడతా ఉండాలి. అమ్మో ప్రభా, ఈ లోపం నాలో ఉంటే, ఈ మిస్టేక్ నాలో ఉంటే నేను ఒకవేళ తప్పిపోతానేమో అని భయపడుతూనే ఉండాలి దేవుని కార్యాలు ఎడల. ఓ సందర్భం చెప్తాను మీకు, వాక్య ఆధారాలతోనే చెప్తాను. చాలామంది ఉన్నారు కదా, ఇస్కరియోతు యూదా ఉన్నాడు. సో తనలోనికి ధనాపేక్ష వచ్చి మొత్తం అపోస్తలత్వమే పోగొట్టేసుకున్నాడు కదా. ఆకాను ఉన్నాడు, తన కన్నులు చూసిన దాన్ని ఆశించాడు, పోగొట్టుకున్న పరిస్థితులు. చాలామంది భక్తులు మనకి కొన్నిసార్లు హెచ్చరిస్తూ ఉన్నారు. వాళ్ళు ఇదిగో ఈ లోపం మాలో ఉండి మేము వెళ్ళలేకపోయామని. ఇంకా ఆత్మీయుడైన మోషేలో చూద్దాం. సాత్వికుడు, దేవుడిచ్చిన అతని గురించి స్టేట్మెంట్, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, భూమి మీద ఉన్నవారు అందరిలో మిక్కిలి సాత్వికుడు. ఐగుప్తు ధనం వద్దనుకున్నాడు, దేవుని ప్రజలతో శ్రమలే మేలనుకున్నాడు, నిందలే భాగ్యమని ఎంచుకున్నాడు, బహుమానం మీద దృష్టి ఉంది. 20 లక్షల మందిని నడిపించాడు. అసలు 40 సంవత్సరాల అరణ్యంలో వాళ్ళని మన్నా కురిపించి దేవుడు వాళ్ళని పోషిస్తూ ఉంటుంటే, మన్నా కోసం సముద్రం అడ్డొస్తే సమస్యలు, కర్ర చాపితే అద్భుతం జరుగుతూ వచ్చింది. తాపకరమైన సర్పాలు వస్తూ ఉంటుంటే ప్రార్థన చేస్తే ఎత్తడి సర్పాలు నిలబెట్టాడు. అసలు అరణ్యంలో ప్రత్యక్షపు గుడారం, వాళ్ళ ప్రయాణం, ఇంత ప్రయాసపడిన మోషే కానాను చేరుకున్నాడా? నిత్య విశ్రాంతిలోకి చేరాడా? ప్రభు అన్నాడు, నీ కన్నులతో చూస్తావు కానీ చేరవు. ఎందుకని? ద్రోహులారా అంటే నోరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. అందుకే ఎవరైనా భక్తిపరుడంటే వాడి నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. ద్రోహులారా అని దేవుని పరిశుద్ధతను సన్మానించలేదు. చూడండి, నా మాటలు ఒకసారి, దేవుని రాజ్యంలో ప్రవేశించుకుంటే తప్పిపోతామనే భయం మనకు ఉండాలి. ద్వితీయోపదేశకాండం 32:52. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 52వ వచనం. ఎదురుగా ఆ దేశమును చూచెదవు గాని, ఎదురుగా ఆ దేశాన్ని చూసేదవు గాని, ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆ దేశం నువ్వు ప్రవేశింపవు. ఆ దేశంలో నువ్వు పొరపాటును కూడా ప్రవేశించవు. దేశాన్ని చూస్తావు కానీ ఆ దేశంలో ప్రవేశించవు. ఎలా ఉందో తెలుసా? నీ ముందు బిర్యానీ పెట్టి బిర్యానీ చూస్తావు
కానీ తినకూడదంటే ఎట్టుంటుంది? చిన్నపానం జారిపోదాం. ఒక ఐస్ క్రీమ్ నీ ముందు పెట్టి నీ కన్నులతో చూస్తావు బ్రదర్, తినవు అంటే ఒక ఇల్లు నీ ముందు పెట్టి నీ ఇల్లు చూస్తావు కానీ ఇంట్లో ప్రవేశించవంటే, ఉద్యోగాన్ని నువ్వు చూస్తా కానీ చేయవంటే, మోషే పరిస్థితి ఎట్లా ఉంది చూడండి. ఎన్ని దాటుకుంటూ వచ్చాడండి. ప్రజలతో ఎన్ని విధాలుగా ఇబ్బంది పడుతూ వచ్చాడండి. ఇన్ని చేసి ఆ రాజ్యంలోకి వెళ్ళలేదంటే, ఎలాగా తప్పిపోయాడంటే ఒకసారి మనం ఆలోచించండి. అందుకనే ఈ భయం మనలో ఉండాలి. ఆ రాజ్యంలో ప్రవేశించకుండా ఒకవేళ తప్పిపోతామేమో అని. శాంసోన్ ప్రతిష్ఠుడే కదా, ఎంత నాజీరు, ఎంత సమర్పణ, ఎంత వ్రతం, ఏమైపోయినాయి. ఎందరో తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకనే నిత్యము మనం భయపడతాం. మనం తప్పిపోకుండా జాగ్రత్త కలిగి ఉండటానికే ఈ వాక్య ఆధారాలు. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ ఎప్పుడు కాపాడుకుంటూ ఉండాలి. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. 2:12 ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం నా ప్రియులారా, 12వ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాదు మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ సమయ కాలంలో కూడా భయముతో వణుకుతో మీ సొంత రక్షణని కొనసాగించండి. నేను మీతో ఉన్నప్పుడే కాదు, చాలామంది పాస్టర్ గారు ఉన్నప్పుడు అబ్బో ఎంత భక్తో, ఎంత వినయమో, ఎంత విధేయతో, లేనప్పుడు అదే చెప్తున్నాడు. నేను మీతో లేనప్పుడు కూడా భయముతో వణుకుతో మీ సొంత రక్షణని కొనసాగించండి. ఈరోజు ఆత్మీయులైన మీరు ఎప్పటికీ అన్నటికీ ఈ దైవ భయం కలిగిన వారిగానే జీవించాలన్నదే దేవుని అభిలాష ఉన్నది, దేవుని హృదయ వాంఛ ఉన్నది. ఎప్పటికీ ఈ అనుభవాల్లో మనం కొనసాగించాలనేదే దేవుడు కోరుకుంటున్నాడు. అందుకోసం ప్రభా ఇంత భక్తి చేసి ఇన్ని చేసి, అదేదో సామెత ఉంది కదా, ఒకడు ఉన్నాడంట, మొత్తం గోదావరి కాలువలు, స్విమ్మింగ్ పూళ్ళు అన్నీ ఇదేసాడంట. అన్నీ ఇదేసి ఇంటి వెనకాల చిన్న పిల్ల కాలంలో పడిసొచ్చాడంట. అన్నీ ఇదేసింత చిన్న పిన్న కాలం ఎందుకు? అది ఎంత అసలు ఆత్మీయత. అందుకే మనం దిగచారిపోకూడదు, తొట్టిల్లిపోకూడదు, త్రోవ తప్పిపోకూడదు. ఎప్పుడు నిత్యము భయము కలిగి, అయ్యో ఈ మాట నేను మాట్లాడకూడదేమో, ఇలాగ మాట్లాడకూడదేమో. చాలామంది మందిరానికి వస్తూ ఉంటారు, ఎక్కువగా కాలనీలో ఉండే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. నేను నా దగ్గరికి వచ్చేవాళ్ళు పెద్దవాళ్ళు అన్నయ్యోళ్ళతో అడుగుతూ ఉంటాను, ఏ ఏరియాకి వెళ్ళినా ఆ ఏరియా పరిస్థితులు ఏంటో తెలుసుకుంటాను. ఒకసారి విజిటింగ్కి వెళితే ఒక అన్నని అడిగాను, అన్న మీ కాలనీ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, అన్న మా కాలనీలో ఎంతమంది దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు? అన్న ఉన్నారన్న, ఒక 100 ఇల్లులు ఉంటే ఆ 100 ఇల్లులో ఒక 40 ఇల్లులు దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. పర్లేదు కదా. సో ఒక్క యూదుని చెంగబెట్టుకుని 10 మంది వస్తున్నారు, మీ ద్వారా మీ కాలనీ అంతా కదిలించబడవచ్చు కదా అంటే, అన్నో అందరూ 40 మంది దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ఈ కాలనీలో 40 కుటుంబాలు రక్షించబడిన వాళ్ళు ఉన్నారు. ఈ 40 మందిలో ఒక 6 కుటుంబాలు ఎన్నో మన మందిరానికి వస్తున్నాయన్న. అంత బాగానే ఉందన్న. సాయంకాలం 5 అయితే చాలు, కుళాయిల దగ్గర ట్యాప్ ఇప్పే దగ్గర వస్తుందన్న. వాళ్ళ భక్తి ఏంటో అక్కడ తేలిపోతుందన్న. రోజు కుళాయి పైపుల దగ్గర రోజు బిందెలతో గొడవ జరుగుతూ ఉంటుందన్న. నేను అంటున్నాను, నిజంగా దేవుని భయం ఉన్నవాళ్ళు అలా మాట్లాడతారా? ఒక మాట మాట్లాడాలంటే చాలా ఆలోచించాలి మనం. మోషే ద్రోహులారా అని ఆ ఒక్క మాటే దేవుని రాజ్యంలోకి వెళ్ళకుండా ఆటంకపరిచేస్తే, మికాయేలు దూత మోషే శరీరం గురించి తర్కించారు కదా. ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో ఎప్పుడు వినయ భయం,
ఏదైనా మాట్లాడాలన్నా, ఎవరైనా ఏదైనా అనాలన్నా, వారితో ప్రశ్నించాలన్నా ఖచ్చితంగా మనం భయపడుతూనే ఉండాలి. ఆ భయం లేకపోతే తప్పిపోతామేమో, త్రోవ తొలగిపోతామేమో. అందుకే చెప్తున్నాడు, భయముతో వణుకుతో సొంత రక్షణ కొనసాగించండి. నికోదేము వచ్చాడు ప్రభు దగ్గరికి, ప్రభు మాటలు విన్నాడు. నికోదేము ప్రభుతో అంటాడు, ప్రభువా, నువ్వు చెప్పే మాటలు చాలా బాగున్నాయి, అయితే నిత్య రాజ్యంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలయ్యా? ప్రభు అన్నాడు, ఒకడు నీటి మూలంగా జన్మించాలి, నెక్స్ట్ ఆత్మ మూలంగా జన్మించాలి, అప్పుడు కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపడు. నిజంగానే నీటి బాప్తిసం పొందిన మనం నీటి మూలంగా జన్మించడం అంటే వాక్యాన్ని కూడా నీటితో పోల్చాడు. ఉదక స్నానం అన్నాడు. ఎప్పుడు వాక్యం ద్వారా మనం శుద్ధి చేయబడుతూనే ఉండాలి. ఆత్మ మనల్ని, అంతరాత్మ చెప్తా ఉంటారు, పరిశుద్ధాత్ముడు నువ్వు వెళుతున్న దారి, నువ్వు చేస్తున్న క్రియలు, ఇవన్నీ. ఆత్మ మూలంగా నీటి మూలంగా జన్మిస్తే తప్ప దేవుని రాజ్యంలో చూడలు ప్రవేశించరని ప్రభు ఖచ్చితంగా చెప్పాడు. కనుక ఆలోచించి చక్కని నిర్ణయాలు తీసుకుని దేవుని యొక్క వినయ భయభక్తులతో భక్తి చేయడానికి తీర్మానం చేసుకోండి. ఈ ఒక్క మాట చదివించి ప్రార్థన చేస్తాను. చూడండి, లేఖనాల్లో యోహాను సువార్త ఇలా ప్రభు చెప్తూ వచ్చాడు కదా, 5వ అధ్యాయంలోనే ప్రభు చెప్పిన మాటలు చూస్తే 3వ అధ్యాయం అనుకుంటే, 3వ అధ్యాయం 5వ వచనం, 3:5, యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నానని ప్రభు చెప్పాడు. కనుక నీటి మూలంగా వాక్యం ద్వారా ఎప్పుడు శుద్ధీకరణ, అంతరాత్మలో పరిశుద్ధాత్మను నిన్ను శుద్ధి చేస్తున్నప్పుడు సరిచేయబడినట్లు నిత్యము భయము కలిగి, ఒకవేళ ఆయన రాజ్యంలో ప్రవేశించకుండా ఒకవేళ తప్పిపోతామేమో, అందుకే ఒకవేళ పడిపోతామేమో, జారిపోతామేమో, నిత్యము భయము కలిగి అలాంటి భక్తిని మనం కొనసాగించాలి. ఈరోజు ఎప్పటికప్పుడు ఏ రోజు ఆ రోజే భక్తి. ఈరోజు ఇలా ఉన్నాను ప్రభా, జారిపోకుండా, తొలగిపోకుండా నా చూపులు, నా తలంపులు, నా ఆలోచనలు, నా భక్తి అంతవరకు కాపాడుకునే కృపనివ్వండి అయ్యా. చాలామంది పరిశుద్ధులని పిలువబడుతున్న వారే, గొప్ప గొప్పవారే, వాళ్ళు ఏదో ఒక ఆటంకం వాళ్ళని తొలగిపోనట్లు చేసింది. అందుకే యోధా చెప్తున్నాడు, వారు నిర్భయంగా ఉన్నారు, సుభోజనం చేస్తున్నారు, తమను తాము పోషించుకున్నారు, ప్రేమ విందులో దొంగ మెట్లుగా ఉన్నారు. మీ ఆత్మీయ జీవితంలో భయం లేని వారిగా ఉండకండి. ఇదిగో ఈరోజు నేను ముగిస్తా ఉన్నా. దేవుని బిడ్డలు భయం లేని వారిగా ఉండకూడదు, నిర్భయంగా ఉండకూడదు. భయం లేని వారిగా ఎవరు ఉంటారంటే, బుద్ధిహీనుడు విర్రవేగి నిర్భయంగా తిరుగుతాడు. మనం బుద్ధిహీనులం కాదు, బుద్ధిమంతులుగా దేవుడు చేశాడు. మనలో ఉండవలసిన భయం ఏంటో తెలుసా? ఒకటి దేవుని భయం, దేవుడు చూస్తున్నాడనే భయం ఎప్పుడు నువ్వు కలిగి ఉండు, ఎక్కడున్నా ఏం చేసినా. రెండవది వాక్య భయం, వాక్యానికి భయపడతా ఉండు. మూడవది చూస్తే దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా తప్పిపోతామేమనే భయం. ఇలాంటి భయము కలిగి భక్తి చేద్దాం. దేవుడు కృపలో స్థిరపరిచి ఆయన రాజ్యం కొరకు, రాకడ కొరకు మనందరినీ సిద్ధపరిచి ఆయుత్తపరచునుగాక. ఆమేన్.